గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పవన్ కళ్యాణ్ చూస్తుంటే జాలేస్తుంది, చంద్రబాబు ఇచ్చిన అరాకొర సీట్లు తీసుకొని తనకు ఉన్నాయనుకుంటున్న ఓట్లు టీడీపీకి మళ్లించాలని చూస్తున్నాడు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ స్థాయి ఏంటి? సలహాలు ఇవ్వడం. ఎవరికి సలహాలు ఇవ్వడం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సలహాలు ఇచ్చుకోవాలి. మీ సలహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకొని ఏమన్నా చేసుకోండి. మీ పార్టీది పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. అది గుర్తుపెట్టుకోండి. సూటిగా చెప్తున్నాం. మీరు చేయాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మీ విలువైన సలహాలు ఇచ్చుకొని మీ పార్టీ అభివృద్ధి కృషి చేసుకోండి. అంతేగాని ఎదుటి పార్టీలకి వీడు పోటీ చేయాలి, వాడు పోటీ చేయాలి, ఇంకొకటి పోటీ చేయాలని చెప్పే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయన ఒక పార్టీని నడుపుతున్నాడు. ఆయనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరిని పోటీ అభ్యర్థులు నిలబెట్టాలి, తెలుగుదేశం పార్టీ ఎక్కడ అభ్యర్థులు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన ఉంది. మీకు దమ్ముంటే మీ పార్టీ 175 వైనాట్ 175 వైనాట్ 175 అని కుక్కలాగా అరుస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఆ వైనాట్ 175లో 175 అభ్యర్థుల్ని ప్రకటించే దిక్కులేక ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇంకా మీరు తెలుసుకోవాల్సినటివి చాలా ఉన్నాయి, ఇంకా చేయాల్సినటివి చాలా ఉన్నాయి. ప్రజలకు మీరు అన్యాయం చేశారు, దానికి క్షమాపణ చెప్పండి. మీ నాయకుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేక మీలాంటి వాళ్ళని ముందరికి పంపిస్తున్నాడు. మీలాంటి వాళ్ళు ఏంటంటే ప్రజల్ని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇకనైనా మారండి. ప్రజలకు మంచి విధంగా పరిపాలన ఎలాగో అందించలేకపోయారు. అందుకని రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత మీరు మాట్లాడండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీ నాయకుడు ఏ నియోజకవర్గంలో పోటీ చేసే దమ్ము మీకుంటే చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం అని క్లారిటీగా చెప్పారు. లోకేష్ గారు మంగళగిరి, బాలయ్య బాబు హిందూపురం అనౌన్స్ చేశారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో అనౌన్స్ చేసే దమ్ముందా? పులివెందుల్లో పోటీ చేస్తాడా, జమ్మలమడుగా, కమలాపురమా, మూడిట్లో పోటీ చేస్తాడా, లేకపోతే కడప పార్లమెంట్లో ఉంటే 7 పోటీ చేస్తాడా, లేకపోతే ఈ జిల్లానే వదిలి పోటీ చేయడా? అది కన్ఫర్మ్ చేసుకోండి అయ్యా. మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తాడో మీకే క్లారిటీ లేదు. మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. తెలుగుదేశం పార్టీ జనసేన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇదేదో తెలుగుదేశం పార్టీ కోసమో, జనసేన పార్టీ కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, చంద్రబాబు గారి కోసమో, లోకేష్ గారి కోసమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం. ఎందుకంటే మీ పరిపాలనలో ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా, పోలవరం పూర్తి ఉన్న రాష్ట్రంగా, అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వలసలిల్లుతూ ఈ విధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే వాటన్నిటికీ పరిష్కారంగా ఓటు చీలకుండా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరికీ న్యాయం చేయాలి. రేపటి భావితరాల భవిష్యత్తు కోసం, రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు మీ ప్రభుత్వంలో దగాబడ్డ రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం నిలబడ్డానికి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా రేపు రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపొంది రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీరు మాత్రం ఇదే విధంగా మాట్లాడుకుంటూ ఉనండి, ఇదే విధంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉనండి, ఇదే విధంగా జోకులు వేసుకుంటూ ఉనండి. మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటూ ఉంటారు. ఇకనైనా మీకు కుదిరితే ఇలాంటి మాటలు ఆపేసి ఎవరికి సలహాలు ఇవ్వాలో వాళ్ళకి సలహాలు ఇచ్చుకోండి, ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకోండి. ఏమని చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో 175 అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్లు కూడా అనౌన్స్ చేశారు. మీరు 175 అనే మీరు కనీసం ఈరోజు మీరెక్కడ పోటీ చేస్తారో కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రజలకి. ప్రజలు డైలమాలో ఉన్నారు, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు డైలమాలో ఉన్నారు. ఇప్పటికైనా మీరు నిద్ర లేచి పబ్జీ గేమ్ ఆడడం ఆపి ప్రజల కోసం ఆలోచించి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, మన పార్టీ ఒక పార్టీ ఉందని గుర్తింపన్న రావాలంటే కనీసం మనం ఎక్కడి నుంచి పోటీ చేస్తామో ప్రజలకు చెప్పాలి. అందుకని మనం టికెట్లన్నా అనౌన్స్ చేద్దామనే సలహా నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకోండి. గౌరవ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ నోటి మాటలు మాట్లాడుతుంటే జనాలు రానున్న ఎన్నికల్లో మీకు తగిన విధంగా తగిన రోజు బుద్ధి చెప్తారు. అది తెలుసుకోండి.